హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎంకే. అది ఒక అందమైన ఊరు. అందులో పార్వతి అనే అమ్మాయి తన నానమ్మతో పాటు ఉంటుంది. వాళ్ళు పూలు అమ్ముతూ ఉంటారు. వాళ్ళది ఒక చిన్న ఇల్లు. ఆ ఇంటి చుట్టూరా అందమైన పూలని పెంచుతూ వాటిని ఊరిలో అమ్ముతూ వాళ్ళైతే జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరోజు జమీందారి ఇంట్లో ఫంక్షన్కి పెద్ద పూల ఆర్డర్ వస్తుంది. చాలా పూలు కావాలని పార్వతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుంది కదా, వాళ్ళకి కావలసిన సరుకులు అన్నీ కూడా తెచ్చుకోవాలి అని చెప్పి పార్వతి అనుకుంటుంది. అనుకున్న రోజైతే రానే వస్తుంది. జమీందారి ఇంట్లో పార్వతి పూలు ఇచ్చేసి మనీ అడుగుతుంది. అప్పుడు జమీందారు భార్య, ఇప్పుడు హడావిడిగా ఉంది కదా, నా పని అయిన తర్వాత ఇచ్చి నేను పంపుతాను మనిషితోటి, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటుంది. దాంతో పార్వతి చాలా నిరాశపడుతుంది. జమీందారి గారి భార్యతోటి పార్వతి ఇలా అంటుంది, కొంచెం ఎలాగలా ఇవ్వండమ్మా, నాకైతే ఈ డబ్బులు చాలా అవసరం ఉంది అని చెప్పి. దానికి జమీందారి భార్య, ఒకసారి చెప్పాను కదా పని అమ్మాయితోటి పంపిస్తాను అని, మళ్ళీ అడుగుతావే, నీ దగ్గర మంచి పువ్వులు ఫ్రెష్ గా ఉంటాయి అని విని ఆర్డర్ ఇచ్చాను, మనీ కోసం నాతోని ఆర్గ్యూ చేస్తున్నావు. ఇప్పుడు కుదరదు, నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళు అని అంటంతోటి ఇంకా ఏమీ మాట్లాడలేక పార్వతి అక్కడి నుంచి అయితే బయలుదేరుతుంది. అంతలోని ఇంట్లో నుంచి చాలా మంది మనుషులు అదిగో అదిగో అక్కడే అంటూ పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని పరిగెడుతూ ఉంటారు. అది చూసిన జమీందారి భార్య ఏమయ్యింది అని ఒక పనివాడిని అడుగుతుంది. అప్పుడు పనివాడు ఈ విధంగా చెప్తాడు, అమ్మగారు అదిగో పాము, పెద్ద పాము, అది కూడా నాగుపాము, రూపం మార్చుకునే పాము, సగం మనిషి సగం పాము రూపంలో ఉంది. జమీందారిని అలాగే బుసలు కొడుతూ చూస్తూ ఉంది. దానిని తరుముతున్నాం అమ్మగారు అని చెప్పేసరికి జమీందారు భార్య పార్వతి ఇద్దరూ కూడా చాలా భయపడిపోతారు. కానీ పార్వతి మాత్రము మనీ రాలేదు కదా అందుకని చెప్పేసి కొద్దిగా దిగాలుగా అటు నుంచి అయితే తన ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళే దారిలో ఒక కిరాణా షాప్ లో ఆగి తనకి కావాల్సిన సామాన్లన్నీ కూడా తీసుకుంటుంది అప్పుగా. షాప్ అతను, బాకీ ఎక్కువ అవుతుందమ్మా, నీ ముఖం మీ నానమ్మ మొహం చూసి ఈసారికి ఇస్తున్నాను, మనీ త్వరగా ఇచ్చేసేయ్ అని అనేసరికి ఓకే బాబాయ్ గారు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళేసరికి నానమ్మ మంచంలో పడుకొని ఉంటుంది. పార్వతిని చూసి నానమ్మ, ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడిగితే పార్వతి జమీందారు భార్య అన్న మాటలు అన్నీ చెప్పి అండ్ ఆ పాము గురించి కూడా చెప్తుంది. ఆ మాట వినంగానే నానమ్మ ఆలోచిస్తూ, ఆ నేను అనుకుంటూనే ఉన్నాను, తను ఎప్పటికైనా తన పగ తీర్చుకోవటానికి వస్తాడు అని. ఆ మాట విన్న పార్వతి, ఏం మాట్లాడుతున్నావు, పాము ఏంటి, పగ ఏంటి, ఈ కాలంలో కూడా నువ్వు నీ చాదస్తపు మాటలు అని చెప్పి అంటుంది. అప్పుడు నానమ్మ, లేదమ్మా, ఆ నాగుపాముల గురించి నీకు తెలీదు, వాటిని చంపేసినా కూడా అవి చావవు, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవి పగ తీర్చుకోవటానికి వస్తాయి, వాటికి చాలా పవర్స్ ఉంటాయి అని నానమ్మ చెప్తుంది. అదంతా వింటూ అవునా నానమ్మ అని పార్వతి అంటే, ఇప్పుడు అవన్నీ దేనికి, పద ఇంట్లో చాలా పని ఉంది కదా అంటుంది. పార్వతి కూడా ఓకేలే అనుకొని పని చేసుకుంటుంది. అదే రోజు నైటు ఒక్కసారిగా మేఘాలు నల్లబడడం, వాతావరణంలో కూడా మార్పులు వచ్చి వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. పార్వతి ఇంట్లో నుండి అదంతా చూసి భయపడుతుంది. ఒక్కసారిగా ఈ మార్పు ఏంటి అని చెప్పేసి. అప్పుడే తలుపు ఎవరో తడుతూ ఉంటారు. పార్వతి కంగారు పడుతూ, ఈ టైంలో ఎవరు, ఇంత రాత్రి వేళ అనుకొని, ఎవరు మీరు అని అడుగుతుంది. డోర్ బయట నుండి ఎవరేదో మగగొంతు, నేను బాటసారిని, నా పరిస్థితి ఏం బాగోలేదు, కాస్త సహాయం చెయ్యండి అని. అది విన్న పార్వతి అయ్యో పాపం అనుకొని డోర్ తీద్దాం అనుకుంటుంది. ఎందుకంటే పార్వతి చాలా మంచి అమ్మాయి. తను చాలా పూర్ అయినా కానీ తనకి ఉన్నంతలో ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే చేస్తుంది. పార్వతి అలా డోర్ తీయడంతోనే అక్కడ ఎంతో అందంగా ఉన్న ఒక 20 ఇయర్స్ ఉన్న అబ్బాయి, చూపు తిప్పుకోలేనంత అందంగా, పార్వతి కన్ను ఆర్పకుండా అలానే చూస్తూ ఉండిపోతుంది. అతని కళ్ళల్లో అదో రకమైన స్పార్క్. పార్వతి అప్పుడే గమనిస్తుంది తన ఒంటిపైన బాగా గాయాలు అయి ఉన్నాయి అని. నిదానంగా తేరుకొని అడుగుతుంది, ఎవరు మీరు, ఆ దెబ్బలు ఏంటి అని. అప్పుడు ఆ అబ్బాయి, నేను ఒక బాటసారిని, జనాలు నన్ను తరుముతూ ఉన్నారు అని చెప్తాడు. అది విని పార్వతి, మా ఊరి వాళ్ళు నిన్ను కొట్టారా, అసలు మీరు ఏం చేశారు అని అడుగుతుంది. దానికి ఆ అబ్బాయి, నేను వాళ్ళని ఊరికి వదిలిపెట్టను అనేసి అంటాడు. పార్వతి, వర్షం పడుతుంది కదా, మీరు ముందు లోపలికి రండి, అసలే మీకు బాగోలేదు, వర్షానికి తడుస్తున్నారు అని అనేసరికి ఆ అబ్బాయి లోపలికి వచ్చి పంచలో అలా కూర్చుంటాడు.
ఆ అబ్బాయికి బాగా చలి వేస్తూ ఉంటుంది. ఎందుకంటే వర్షం పడుతూ ఉంది. బాగా తడిచాడు. అండ్ దెబ్బలు కూడా బాగా తగిలి ఉన్నాయి కదా! ఏదైనా రగ్గు ఉందా? అని అడగడంతోటి పార్వతి చూస్తానుండండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న ఒక పాత రగ్గు అయితే తనకి ఇస్తుంది. ఇంకా నానమ్మని కూడా లేపుదాం అని చెప్పి అనుకుంటుంది. కానీ నానమ్మ ముసలామైపోయింది కదా! అసలుకే హెల్త్ కూడా బాగోలేదు. మళ్ళీ ఇబ్బంది పెట్టడం దేనికి అని చెప్పేసి కామ్‌గా ఉంటుంది. పార్వతి ఆ అబ్బాయిని చూస్తూ ఇలా అనుకుంటుంది. అసలు ఎవరి ఈ అబ్బాయి? ఇంత రాత్రి వేళ ఇన్ని దెబ్బలతో ఇక్కడికి ఎందుకు వచ్చాడు? తన కళ్ళని అండ్ తను మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తుంటే తనైతే గొప్పింటి అబ్బాయిలాగా అనిపిస్తున్నాడు అని మీరేమైనా తింటారా అని చెప్పి అడుగుతుంది. ఇక ఆ అబ్బాయి అయితే అవునండి చాలా ఆకలిగా ఉంది. ఏదున్నా కానీ తింటాను అని అంటే తన దగ్గర పెరుగన్నం ఉంటుందన్నమాట. అదైతే పెడుతుంది. తను తింటూ థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని ఈ టైంలో ఇబ్బంది పెడుతున్నాను అండ్ ఐఎమ్ సో సారీ కూడా అని అనడంతోటి అబ్బే అలా ఏమీ లేదండి, ఆపదలో ఉన్న వాళ్ళకి ఎవరైనా కానీ హెల్ప్ చేస్తారు కదా అని చెప్పేసి పార్వతి అంటుంది. ఆ మాట విని ఆ అబ్బాయి మీరు గనక నాకు హెల్ప్ చేయకపోయినట్లయితే ఈ గ్రామస్తులు నన్ను చంపేసి ఉండేవాళ్ళు అని చెప్పి అంటాడు. ఆ మాట విన్న పార్వతి ఎందుకు గ్రామస్తులు మిమ్మల్ని తరుముతున్నారు అని అడుగుతుంది. ఆ విషయమైతే ఇప్పుడు నేను మీతో చెప్పలేను. కాకపోతే మీరు నాకు ఒక సహాయం చేస్తారా? నాకు ఈ దెబ్బలన్నీ కూడా తగ్గేదాకా అంటే ఒక 4, 5 రోజులు మీ ఇంట్లోనే ఉండొచ్చా? నేను ఉన్న విషయము ఎవరికీ కూడా మీరు చెప్పొద్దు అని అడగంగాల్నే పార్వతి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తప్పకుండా మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి. అయినా కానీ మా ఇంటికి పెద్దగా ఎవరూ కూడా రారు. నేను మా నాన్నమ్మ మాత్రమే ఇక్కడ ఉంటాము అని చెప్పి అంటుంది. ఆ మాట విని ఆ అబ్బాయి థ్యాంక్ యూ అన్నట్లుగా పార్వతీని చూస్తూ అలా నిద్రలోకి జారుకుంటాడు. పాపం బాగా అలసిపోయినట్లున్నాడు. హెల్త్ బాగోలేదు కదా అని చెప్పి పార్వతి కూడా తనని చూస్తూ అలా అక్కడే నిద్రపోతుంది. తను తెల్లవారుజామున నిద్ర లేచి చూసేసరికి ఆ అబ్బాయి తన పక్కన ఉన్నాడనమాట. చాలా కంగారు పడిపోతుంది. అదేంటి ఒక 4, 5 రోజులు తనకి తగ్గే వరకు ఇక్కడే ఉంటానని చెప్పాడు కదా, అంతలోకి ఎక్కడికి వెళ్ళిపోయాడు, అసలు కనిపించట్లేదు అని చెప్పి అనుకొని తన గురించి ఆలోచిస్తూ తన నానమ్మకి టిఫిన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అంతలోకి పార్వతిని తన నానమ్మ పిలిచేసరికి కంగారుగా అక్కడికి వెళ్తుంది. ఏంటి నానమ్మ అంత గట్టిగా పిలుస్తున్నావు అని చెప్పేసి తనైతే తన ఒక రూమ్ ఉంటుందన్నమాట, చిన్న గదిలాగా. అక్కడ పైన చూపించి ఆ అటక మీద ఏంటి అటువంటి గుర్తులేంటి అని చెప్పి అడుగుతుంది. తను కూడా చూసి పార్వతి ఏమో నానమ్మ దీని గురించి అయితే నాకు తెలియదు, నువ్వే చెప్పాలి, ఏమనుకుంటున్నావు ఈ గుర్తుల గురించి అని పార్వతి కూడా అడుగుతుంది. అప్పుడు నానమ్మ కొద్దిగా కంగారు పడుతూ ఏమోనమ్మా నాకైతే ఇది అచ్చం ఒక ప్లేస్ లాగా అయితే అనిపిస్తుంది. ఏంటంటే పాములు వాళ్ళకంటూ ఒక ప్లేస్ని అమర్చుకుంటాయి కదా, ఆ విధంగా నాకు తెలిసి పామేమైనా వచ్చి ఉంటుంది అని అనంగాల్నే ఒక్కసారిగా పార్వతి కంగారు పడిపోతుంది. కానీ నానమ్మ నేనైతే ఆ జమీందారు బంగ్లాలోనే కదా పాముని చూశాను, ఇక్కడికి ఎలా వస్తుంది, నువ్వు నీ పిచ్చి మాటలు కాకపోతే అని అనేసరికి నానమ్మ ఇలా అంటుంది. నాకు వాటి గురించి బాగా తెలుసు కదమ్మా, ఇది ఖచ్చితంగా అదే అని చెప్పి అంటుంది. ఆ మాట విన్న పార్వతి అయితే దాని గురించి పెద్దగా పట్టించుకోదు. కాకపోతే మనసులో మాత్రం ఆ అబ్బాయి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ తను నాకు కనిపిస్తే బాగుండు, అంతసేపు మాట్లాడుకున్నాం కానీ తన నేమ్ కూడా కనీసం అడగలేదు. ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు అని దాని గురించి ఆలోచిస్తూ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పక్కింటి పెద్దమ్మ వస్తుందన్నమాట. ఇలా అంటుంది, పార్వతి ఏం చేస్తున్నావు అని అంటే పూలు ఆర్డర్ ఉందమ్మా అందుకనే ఇవ్వాలి కదా కోస్తున్నాను అని చెప్పి అంటే సరే ఎప్పుడూ కూడా ఈ పనేనా, ఒక్కసారి నీ పెళ్లి గురించి కూడా ఆలోచించొచ్చు కదా, మీ నానమ్మకి కూడా ఆరోగ్యం అసలు బాగుండట్లేదు కదా, త్వరగా నీ పెళ్ళి చూసిందంటే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటే హా అని చెప్పి కామ్గా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి మాటలు తనకి అలవాటైపోయి ఉంటాయి అన్నమాట. అంతలోకే అక్కడికి నానమ్మ వచ్చేసి డబ్బులు ఏమైనా అడ్జస్ట్ అయ్యాయా అమ్మ, కిరాణా షాప్ అతనికి డబ్బులు ఇవ్వాలంట కదా అని చెప్పి అంటుంది. ఆ మాట విన్న పార్వతికి అయితే ఆ జమీందారు భార్య పైన చాలా కోపం వస్తుంది. అమ్మాయితో అయితే డబ్బు పంపిస్తాననింది, ఇంకా పంపించలేదు, మళ్ళీ నేను ఒకసారి రేపు వెళ్ళి అడిగితే బాగుండు అని అనుకుంటుంది. ఇక నైట్ తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది. నానమ్మ నిద్రపోతుంది. లోకే ఎవరో పిలుస్తారు, ఎలా ఉన్నావు అని చెప్పేసి గబాలన భయపడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. నిన్న వచ్చిన అబ్బాయే తన పక్కన కూర్చొని ఉంటాడు. అదేంటి నువ్వు ఎలా లోపలికి వచ్చావు అనేసి షాకింగ్గా అడుగుతుంది.
డోర్ ఓపెన్ చేసి ఉంది కదా, నేను నడుచుకుంటూ వచ్చాను లోపలికి అని ఆ అబ్బాయి అనడంతోటి ఒక్కసారిగా ఆలోచిస్తుంది పార్వతి. అదేంటి నానమ్మ నిద్రపోయే ముందు నేను డోర్ వేశాను కదా అనేసి. ఇక నిన్న ఉంటానని చెప్పావు కదా, ఎక్కడికి వెళ్ళిపోయావు అని పార్వతి అడిగితే, నీ మంచి కోసమే నేను వెళ్ళిపోయాను. ఇక్కడ నేను ఉన్నట్లు తెలిస్తే నీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఆ మాట విని పార్వతి, ఓకే నీకేమైనా ఆకలవుతుందా, ఏమైనా తింటావా అని అడిగితే, కొంచెం పాలు ఉన్నా చాలు, చాలా ఆకలిగా ఉంది అని అనేసరికి ఏం ఆలోచించకుండా అక్కడ పాలు కొంచెం ఉండేసరికి ఒక గ్లాసులో తీసుకువచ్చి ఇస్తుంది. ఆ అబ్బాయి వాటిని ఎలా తాగుతాడు అంటే అవి తనకి చాలా అవసరం అన్నట్లుగా అలానే చూస్తూ ఉండిపోతుంది పార్వతి. ఆ పాలని తాగేసి గ్లాస్ అక్కడ పెట్టేసి, నువ్వు నా గురించి ఆలోచిస్తూ ఉన్నావా అని చెప్పి అడుగుతాడు. ఏం మాట్లాడలేకపోతుంది. అలా పార్వతి తల దించుకొని ఉంటుంది. నిజంగా నువ్వు చాలా మంచిదానివి పార్వతి. ఎవ్వరు అని కూడా ఆలోచించకుండా అందరికీ కూడా నువ్వు సహాయం చేస్తూ ఉంటావు అనేసి ఆ అబ్బాయి అంటాడు. దానికి పార్వతి నవ్వుతూ, అవును కానీ మిమ్మల్ని ఎవరు ఈ విధంగా కొట్టారు చెప్పండి, వాళ్ళు ఎవరో చెప్తే నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని అంటే, అవసరం లేదు, నా రివెంజ్ని నేను ఒక్కనే తీర్చుకుంటాను, మధ్యలో ఎవరూ కూడా వద్దు అని చెప్పి అంటాడు. ఇక పార్వతి అండ్ ఆ అబ్బాయి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. పార్వతి ఆ అబ్బాయి మాటల్లో ఎంత నిమగ్నమై ఉంటుంది అంటే అక్కడ రూమ్లో నుంచి నానమ్మ పార్వతి పార్వతి అని చెప్పి పిలుస్తూనే ఉంటుంది. అది అసలు పార్వతికి వినిపించదు. ఇంకొంచెం పెద్దగా నానమ్మ, పార్వతి ఏం చేస్తున్నావమ్మా, ఇలారా ఒకసారి అని అనేసరికి అప్పుడు వినిపించి, హా నానమ్మ వస్తున్నాను అని చెప్పి లోపలికి వెళ్తుంది. నానమ్మ అడుగుతుంది, ఎవరమ్మా బయట, ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా నాకు వినిపించింది అని అంటే ఒక్కసారిగా భయపడుతుంది. అబ్బే ఎవరు లేరు నానమ్మ, బయట నేను ఎవరితోనో మాట్లాడట్లేదు అని చెప్పి అంటుంది. కానీ నానమ్మ, లేదు నీ ముందు ఎవరో ఉన్నారు, నాకు సరిగా కనిపించలేదు కానీ ఎవరితోనో మాట్లాడుతున్నావు అని అంటే ఇక ఎలాగలాగా చెప్పేస్తుంది అనమాట. ఎవరు లేరులే నానమ్మ, నువ్వేదో భ్రమపడినట్లున్నావు, నిద్రపో, చాలా లేట్ అయ్యింది కదా అని చెప్పి పడుకోబెడుతుంది. నా భ్రమ అయ్యుంటుంది ఇదంతా అని చెప్పేసి నానమ్మ కూడా పడుకుంటుంది. ఆ తర్వాత గబగబా పార్వతి బయటికి వచ్చి చూసేసరికి అక్కడ ఎవ్వరూ కూడా కనిపించారు. మళ్ళీ చాలా బాధపడిపోతుంది. ఈసారి కూడా అలా చెప్పకుండా వెళ్ళిపోయాడే అతను అని చెప్పేసి ఇక తను పొద్దున్నే లేచి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అంతలోకి నానమ్మ మళ్ళీ పెద్ద పెద్దగా పిలుస్తుంది, పార్వతి ఒకసారి ఇలా రామ్మా అని చెప్పి. కంగారు పడుతూ పార్వతి వెళ్ళి చూసేసరికి మళ్ళీ అటక మీద చూపిస్తుందనమాట. ఇదిగో చూడు మళ్ళీ అవే గుర్తులు, నాకు తెలిసి నువ్వు బంగ్లాలో ఒక పాము కనిపించింది అని చెప్పావు కదా, అది చనిపోలేదు, అంతా కూడా తిరుగుతుంది అని చెప్పి, నాకేంటో చాలా భయంగా ఉందమ్మా అని నానమ్మ అంటుంది. ఆ మాట విన్న పార్వతి, ఎందుకు నానమ్మ అంతలా భయపడుతూ ఉన్నావు, నేను చెప్పాను కదా అక్కడ ఆ జమీందారు పనివాళ్ళు ఆ పాముని చంపేశారు అని, నువ్వేమీ భయపడమాకు, ఇక్కడ ఏమీ పాము లేదులే, అయినా కానీ నేను ఆ జమీందారు బంగ్లా దాకా వెళ్ళి రావాలి, అమ్మగారు నాకు ఇంకా ఆ పూలు అమ్మిన మనీ అయితే ఇవ్వలేదు, నేను వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పేసి అంటుంది. ఇక తను అలా బజార్లో ఒక్కతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది కదా, తనకైతే తన వెనుక తనని ఎవరో ఫాలో అవుతున్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది భయంగా. తీరా చూసేసరికి ఆ అబ్బాయే ఉంటాడనమాట అక్కడ. ఇక నవ్వుతూ తననే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే మన పార్వతి ఎప్పుడూ కూడా తను కనపడతాడు అన్న ఆశతోనే ఎదురు చూస్తూ ఉంటుంది. తన కళ్ళంతా కూడా అతన్నే వెతుకుతూ ఉంటుందన్నమాట. ఇక ఈ అబ్బాయి అంటాడు, నువ్వు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను అని చెప్పేసి. ఆ మాట విన్న పార్వతి, సరే పద, నేనైతే బంగ్లాకి వెళ్తున్నాను, అక్కడ నీకు నీ విషయం గురించి చెప్తే ఎవరైనా హెల్ప్ చేయొచ్చు పద అని అంటే, నేను బంగ్లాకి రాను అని చెప్పి అంటాడు. ఎందుకని, నువ్వు బంగ్లాకి ఎందుకు రావు అని పార్వతి అడిగితే, ఇది అంతా కూడా నీకు ముందు ముందు మొత్తం కూడా తెలిసిపోతుంది, అండ్ నేను ఎవరు అనేది నీకు విషయం తెలిసిన తర్వాత నేను ఈ గ్రామంలో ఉండకపోవచ్చు అని అంటాడు. అంతే, ఆ మాట వినంగానే పార్వతి, అయ్యో నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళొద్దు, నువ్వు ఈ గ్రామంలోనే ఉండు అని చెప్పేసి అంటుంది. ఆ మాట విని ఆ అబ్బాయి చిన్నగా నవ్వుతాడు. బంగ్లా కొంచెం ఉంది దూరం అన్నంత దాకా తను వస్తాడు, ఆ తర్వాత మాయమైపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇప్పటిదాకా నాతోనే ఉన్నాడు కదా అని చెప్పి పార్వతి అనుకుంటుంది.
అంతలోని బంగ్లా బయట తనకి అమ్మగారు కనిపించేసరికి తన దగ్గరికి వెళ్ళిపోతుంది. తనని చూసిన అమ్మగారు, అయ్యో నేనైతే నీకింకా మనీ ఇవ్వలేదు కదా, ఇక్కడ ఈ బంగ్లాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకని నేను మర్చిపోయాను అని చెప్పేసి పనమ్మాయికి చెప్తుందనమాట. డబ్బులు ఇవ్వు అని చెప్పేసి. ఇక ఆ పనమ్మాయి డబ్బులు తీసుకొని వచ్చి పార్వతికి ఇస్తూ, సిగ్గు లేదా నీకు, ఇక్కడ ఈ బంగ్లాలో ఇంత జరుగుతూ ఉంటే ఇంకా నీకు డబ్బులు కావాలా అని చెప్పి, సిగ్గెందుకమ్మా, నేను పని చేశాను, దానికి డబ్బులే కదా అడుగుతున్నాను, ఈ డబ్బుల వల్లే మాకు మా ఇల్లు గడుస్తుంది అని చెప్పి అంటుంది. అది విన్న పనమ్మాయి, ఇదంతా నాకు దేనికిలే, అయినా అమ్మగారు 3-4 రోజుల నుంచి తన భర్త పిల్లల గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంది, అసలు ఈ బంగ్లాలో ఉన్నవాళ్ళు కనీసం మంచినీళ్ళు కూడా తాగట్లేదు అని చెప్పి అంటుంది. ఆ మాట విన్న పార్వతికి ఏమీ అర్థం కాదు. అంతలా ఏం వచ్చింది ఇక్కడ, ఈ బంగ్లాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కనీసం వాళ్ళు మంచినీళ్ళు తాగడానికి కూడా టైం లేదు అని చెప్పి అనుకుంటుంది. అలా ఆలోచిస్తూ తనైతే తన ఇంటికి వెళ్ళిపోతుంది. పార్వతి ఇంటికి వెళ్ళేసరికి తన నానమ్మకి తమ్ముడైన తాత వస్తాడనమాట అక్కడికి. వాళ్ళ ఇద్దరు కూడా చాలా చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు. నేనైతే విన్నానక్క, రేపు జమీందారు గారు పాములు పట్టేవాడిని తీసుకువస్తాడంట, ఊరంతా కూడా పాము ఎక్కడకుందా వెతికిస్తాడంట, 80 ఏళ్ళు కదా అతనికి, పాము ఎక్కడ ఉంది అని ఈజీగా కూడా కనిపెట్టేస్తాడంట అని చెప్పి పాములు పట్టే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది అంతా కూడా మన పార్వతి వింటుంది. అప్పుడు నానమ్మ ఇలా అంటుంది, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఎప్పుడు పడుతూనే ఉంటుంది, టైం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ టైం ఇప్పుడు జమీందార్ వాళ్ళకి వచ్చేసింది, వాళ్ళకి కూడా తెలిసుండాలి కదా, తను కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పేసి అని అంటుంది. వాళ్ళ మాటలు అన్నీ కూడా పార్వతి చాటుగా ఉండి వింటూ ఉంటుంది, కానీ దాని గురించి పెద్దగా పట్టించుకోదు. అలా అలా ఈ విషయం అయితే అంతా కూడా పాకిపోతుంది ఊరంతా. జమీందారు బంగ్లాలో ఒక పెద్ద పాము వచ్చింది, రూపం మార్చుకునే పాము. ఇక జమీందారుని చంపడానికి చూసేసరికి పనోళ్ళు కర్రలతో బాగా తన్నారు. అది అలా దెబ్బలతోనే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది, గ్రామంలోని ఎక్కడో తిరుగుతూ ఉంది అన్న న్యూస్ అయితే బాగా వైరల్ అయిపోతుంది. అదే రోజు నైట్ పార్వతి నిద్రపోతూ ఉంటుంది. ఎందుకో తనకి మనసు చాలా గాబరాగా అనిపిస్తూ ఉంటుంది, నిద్ర పట్టదు. ఏదో అలికిడి అయినట్లుగా ఉంటే బయటికి వచ్చి చూస్తుందనమాట. బయటికి వచ్చి చూసేసరికి అక్కడ ఒక మూలన ఈ అబ్బాయి అలా దిగాలుగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అది చూసి పార్వతి కూడా కంగారు పడుతూ, ఏమైంది అలా ఉన్నావు, అయినా కానీ నువ్వు లోపలికి ఎలా వచ్చావు అని చెప్పి అడుగుతుంది. నేనా, గోడ దూకైతే వచ్చాను, అలా రాకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు కదా అన్న భయంతో వచ్చాను అని చెప్పి అంటాడు. ఏమైంది, ఎవరు వాళ్ళు, అసలు ఎందుకు తరుముతున్నారు నిన్ను అని చెప్పి అడిగితే, పార్వతి నేను చెప్పేది విను అని, నువ్వు చాలా మంచి అమ్మాయివి అని చాలా అందంగా కూడా ఉంటావు, అచ్చం నా రాణిలాగా అని చెప్పి అంటాడు. అంతే, ఆ మాట విన్న పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎవరు ఈ రాణి అని చెప్పి అడుగుతుంది. తను నా ప్రాణం, అచ్చం తను కూడా నీలానే ఉంటుంది, ఆ కళ్ళు ఉన్నాయి చూసావు, సేమ్ నీలానే ఉంటాయి, అందుకనే నీ కళ్ళంటే నాకు చాలా ఇష్టం, అలా చూస్తూ ఉండిపోతాను నీ కళ్ళని అని చెప్పి అంటాడు. ఆ మాట విన్న పార్వతికి గుండె బద్దలైనంత పని అయిపోతుంది. ఎందుకంటే చాలా ఇష్టపడుతుంది కదా పార్వతి ఆ అబ్బాయిని, తను ఇంకొకరిని ఎంతో ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కదా, అయినా కానీ తను ఒక పేద పూలు అమ్ముకునే అమ్మాయి, తనేమో చాలా అందంగా అండ్ పెద్దింటి అబ్బాయిలాగా కనిపిస్తాడు, నన్ను ఎలా ఇష్టపడతాడని అనుకున్నాను అని చెప్పి మనసులో అనుకుంటుంది. మరి ఆ రాణి ఏది అని చెప్పి అడుగుతుంది బయటికి కామ్గా, తన బాధ కనపడకుండా. ఆ మాట విన్న ఆ అబ్బాయి అలా ఏడుస్తూ ఉంటాడనమాట. నా రాణి అయితే ఈ లోకంలో లేదు అని చెప్పి చాలా బాధపడుతూ అంటాడు. తన వాయిసే పార్వతికి అర్థమైపోతుంది ఎంతలా ప్రేమించాడు అని చెప్పేసి. అండ్ రాణిని తలుచుకొని తను చాలా అదృష్టవంతురాలు, ఇటువంటి ప్రేమ తనకి దొరికినందుకు అని చెప్పి అంటుంది. ఇక అంతలోకి ఆ అబ్బాయి కోపంగా, నా రాణిని చంపేశారు, నా నుంచి విడదీసేశారు, నేను వాళ్ళపై పగ తీర్చుకోకుండా అస్సలు ఉండను అని చెప్పేసి అంటాడు. అది విన్న పార్వతి, ఎవరు చంపారు నీ రాణిని అని అంటే కాసేపు అలా కామ్గా ఉండిపోతాడు, ఏమీ మాట్లాడడు. నేను ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వచ్చి నీకు అంతా కూడా చెప్తాను, నేను చెప్పకపోయినా నీకు అంతా కూడా అర్థమవుతుందిలే అని చెప్పి అలా చీకట్లో తనైతే మాయమైపోతాడు.
మరుసటి రోజు పొద్దున్నే నానమ్మ యొక్క తమ్ముడు ఉన్నాడు కదా, తనైతే తన దగ్గరికి వచ్చేసేసి, అక్క పద, ఈరోజు ఆ పాములు పట్టేవాడు వస్తున్నాడు కదా, ఊరంతా కూడా అలా బుర్ర ఊదుతూ తిరుగుతూ ఉంటాడు, పాము కనపడుతుందేమో, మనం కూడా వెళ్ళి చూద్దాం అని అంటే, నానమ్మ ఫస్ట్ నేనెందుకు నడవలేను అని అన్నా కానీ, పద వెళ్ళి చూద్దాం ఎక్కడ ఉందో మనకు కూడా తెలుస్తుంది కదా అని అనేసరికి, సరే అని చెప్పేసి నానమ్మ అండ్ అతను ఇద్దరు కూడా అలా బయటికి వెళ్ళిపోతారు. కొంచెం టైం తర్వాత నానమ్మ అయితే ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. కానీ ఫేస్ అదో మాదిరిగా ఉంటుందన్నమాట. ఎందుకు నానమ్మ అలా ఉన్నావు, ఏమైంది అని అడిగితే పార్వతి, ఆ పాము కోసం వెతికారు కదమ్మా, అదైతే ఎక్కడ కూడా కనిపించలేదు, ఎక్కడికి పోయి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నాను అని అంటే, నీకెందుకు నానమ్మ, వాటి గురించి మన పని మనం చేసుకుందాము అని చెప్పేసి పార్వతి అంటుంది. కానీ నానమ్మ ఎందుకు అంత గాబరా పడుతుంది, ఆ పాము కనిపించలేదు అని చెప్పేసి పార్వతి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తనకేం తెలుసు ఆ తర్వాత రోజు జరిగేది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ జమీందారు ఇంకా వెంట కూడా మనుషులు, ఆ పాములు పట్టే ఆయన అందరూ వస్తారనమాట నానమ్మ ఇంటికి, అంటే పార్వతి ఇంటికి. తలుపుల్ని బద బద బాదుతూ ఉంటారు. ఓ పెద్దావిడ త్వరగా బయటికి రా అని చెప్పేసి. ఇక గాబరా పడుతూ నానమ్మ అయితే బయటికి వస్తుంది. ఏంటయ్యా ఇలా వచ్చారు అనేసి అడుగుతుంది. ఏ నీకు తెలీదా నేనెందుకు వచ్చానో ఇక్కడికి అని జమీందారు అంటే, నిజంగా తెలీదయ్యా అని చిన్నగా అంటుందన్నమాట. ఇప్పుడే చెప్తాను నేనెందుకు వచ్చాను అని చెప్పేసి, ఇక్కడ ఏమైనా దాస్తున్నావా అని అంటే, లేదయ్యా నిజంగా ఇక్కడ నేనేమీ దాచట్లేదు అని అంటుంది. ఆ మాట విన్న జమీందారు, నువ్వు కాని అని చెప్పేసి ఆ పాములైని అనేసరికి ఊతాడనమాట. బూరుతారు కదా, అలా ఊదేసరికి ఒక పెద్ద పాము వాళ్ళ ఇంటి కింద నుంచి గబగబా పాక్కుంటూ కొంచెం దూరం వెళ్ళేసి అక్కడితో మాయమైపోతుంది. ఇక గ్రామస్తులు అందరూ కూడా ఆ పాము వెంటే పరిగెడుతూ ఉంటారు. కానీ అది ఎక్కడా కూడా కనిపించదు. అది అంతా చూస్తున్న మన పార్వతికి చాలా భయం వేస్తుంది. అసలు ఏం జరుగుతుంది నానమ్మ, ఆ జమీందారు నువ్వేమైనా దాస్తున్నావా అని పర్టికులర్గా ఎందుకు అడిగాడు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు, నీకు తెలుసు కదమ్మా, మీ నాన్న వాళ్ళు తాత వాళ్ళు అందరూ కూడా పాములు పట్టేవాళ్ళు అని చెప్పేసి, అండ్ మనకి చాలా విషయాలు తెలుసు అని, ఆ తాతయ్య ఎటువంటి పామునైనా గానీ ఒక 5 ఏళ్ల ముందు జరిగిన విషయం ఇది. ఇక్కడ ఉండే వాళ్ళం కాదు, అంతకుముందు జమీందారు బంగ్లా దగ్గర చాలా పాములు ఉండేవి. అప్పుడు మేము కూడా అక్కడే ఉండేవాళ్ళము. అప్పుడప్పుడే ఆ బంగ్లా అయితే ఏర్పడింది. జమీందారు గారు ఆ బంగ్లానైతే కట్టించారు. కానీ దానికి ఒక మూలన ఒక జంట నాగులు వాళ్ళ స్థావరం ఏర్పరచుకున్నాయి. అంతకు ముందునే వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో ఉంటూ ఏదో ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. అది జమీందారి కంటైతే పడింది. ఎలాగైనా ఈ జంట నాగుల్ని చంపేయాలి అని చెప్పేసి మీ తాతయ్యనైతే పిలిపించాడు. ఆ జంట నాగుల్ని చంపేయమని మీ తాతయ్యతో చెప్పారు. కానీ మీ తాతయ్య మటికి అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే మీ తాతయ్యకి తెలుసు కదా ఏ పాములు ఎటువంటివో, అవి ఎప్పుడూ కూడా దేవుని దగ్గర ధ్యానం చేసుకునే పాములు. వద్దయ్య, వీటిని చంపితే మనకే పాపం, వాటిని చంపొద్దు అని చెప్పి అనేసరికి మీ తాతయ్య అప్పటికైతే జమీందారు కామ్గా ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఎవరికి తెలుసు, అదే రోజు సాయంత్రము కొంతమంది మనుషులు, అప్పుడు మీ నాన్న చిన్నవాడు కానీ ఈ పాములు చిన్న చిన్నవైతే పట్టేయగలడు. ఇక అతన్ని ఆపి జమీందారు బంగ్లాకైతే తీసుకొని వెళ్ళారు. అక్కడ అప్పటికే మీ తాతయ్యని బంధించి ఉంచారు. ఇక మీ నాన్నతోటి ఇలా అన్నారు, నీకు కూడా కొద్దో గొప్ప విద్య తెలుసు కదా, ఆ పాములు బయటికి రప్పించి చంపేసేయ్ అని అంటే, మీ తాతయ్య చెప్పాడు, వద్దయ్యా, అటువంటి జంట నాగుల్ని చంపడం మనకే పాపము. రెండిట్లో ఏమి చనిపోయినా కానీ మనపై పగ తీర్చుకోవటానికి ఖచ్చితంగా వస్తాయి అని చెప్పినా కానీ ఆ జమీందారు అస్సలు వినలేదు. ఇక తాతయ్యని చూసి మీ నాన్నకి భయం వేసి ఆ బూరనైతే ఊదడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పుడే అటు పక్కగా 2 పాములు, అవి చూడటానికి చాలా చిన్నవిగా ఉన్నాయి, ఎంతో అందంగా గోధుమ వర్ణంలో కూడా ఉన్నాయి. ఇక మీ నాన్నగారికి భయం వేసేసి అక్కడి నుంచి అయితే గబగబా బయటికి వచ్చేశాడు. మీ తాతయ్య కూడా వచ్చేశాడు. ఆ తర్వాత జరిగిన విషయమే చాలా బాధాకరం. ఆ జంట నాగుల్లో ఆడపాము చనిపోయింది ఎంతో ప్రయత్నించి. ఇక మగపాము అయితే తనని తాను తప్పించుకోవడానికి చాలా ట్రై చేసి దెబ్బలతోటి అక్కడి నుంచి అయితే తప్పించుకుంది. ఇక ఆ బంగ్లాలో అంతా కూడా చాలా పండగ వాతావరణం అయితే ఉంటుంది. పాముల్ని చంపేశాము, ఇక మనకి ఏ హాని ఉండదు అని చెప్పేసి. కానీ వాళ్ళకేం తెలుసు, తన ఇష్టమైన ఆడపాముని చంపారు అని చెప్పేసేసి మగపాము వాళ్ళపై పగ తీర్చుకోవటానికి కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది అని చెప్పి. అలా జరిగిన 1-2 సంవత్సరాల తర్వాత మీ తాతయ్య చనిపోయాడు. అండ్ ఆ తర్వాత కూడా మీ నాన్నని పాము కరిచి చనిపోయాడు.
కానీ నేను వాళ్ళతో ఉన్నాను కదా! కొద్దో గొప్ప నాకు కూడా ఆ పాములు స్మెల్ ఎలా ఉంటుంది, ఉన్నాయా లేదా అనేది నాకు కూడా తెలుసు కదమ్మా! సో, నేను నిన్ను కొన్ని రోజుల ముందు నుంచి అడుగుతూ ఉన్నాను కదా! ఆ అటక మీద గుర్తులు ఏంటి అని చెప్పేసి. నాకు ఆ రోజే అర్థమైపోయింది. ఆ బంగ్లా నుంచి తప్పించుకొని పాము ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇక్కడే ఉంది అని చెప్పి. నాకు ఒక 2 సార్లు అటక మీద కనిపించింది కూడా. నేను మీ నాన్న వాళ్ళు చేసిన తప్పుకి పరిష్కారంగా ఎవరికీ కూడా చెప్పకుండా తనకి మేలు జరుగుతుంది. తను నయమై వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఎవ్వరికీ కూడా చెప్పకుండా ఈ విషయాన్ని దాచిపెట్టాను. ఇప్పుడు తను చాలా బలవంతుడుగా తయారయ్యాడు. ఇక్కడ ఈ గ్రామాన్ని ఏం చేస్తాడో నాకైతే చాలా భయంగా ఉంది అని చెప్పేసి నానమ్మ అంటుంది. అంతా వింటున్న పార్వతి అయితే ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక అంతలోకే అక్కడికి జమీందారు, ఆ గ్రామస్తులు అందరూ కూడా వచ్చేసారనమాట. ఆ పాము తప్పించుకుంది. ఇదంతా కూడా మీ వల్లే. ఈ జంట నాగుల్ని చంపడానికి మీ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఒప్పుకోలేదు. ఈసారి కూడా మీరే కదా సహాయం చేశారు. మీరు సహాయం చేయడం వల్లే కదా తను ఇక్కడి దాకా వచ్చింది అని చెప్పేసి ఈ ఊరికి ఎవరో కాదు శత్రువులు మీరే. ఆ పాము నాకు చిక్కలేదో మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అని చెప్పేసి అరుచుకుంటూ ఆ జమీందారైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన తర్వాత కూడా నానమ్మ కామ్‌గానే ఉంటుంది. అప్పుడు పార్వతి చెప్తుంది, "నువ్వేం టెన్షన్ పడకు నానమ్మ, మనమేమి తప్పు చేయలేదు కదా!" అని అంటే, నానమ్మ కూడా అలానే మనమేం తప్పు చేయలేదు అని చెప్పేసి తనైతే కామ్‌గా ఉంటుంది. అదే రోజు సాయంత్రం మన పార్వతి ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతలోకి తనైతే అక్కడికి వచ్చేస్తాడు. ఇలా అంటాడు పార్వతితోటి, "ఈ రోజుతో నేనైతే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను" అని చెప్పేసి. అండ్ జమీందారు బంగ్లాలో రేపు చూడు ఎలా ఉంటుందో అని. "ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావా? ఏ ఇక్కడే ఉండవా?" అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకంటే పార్వతి మనసులోనే తనని ఎంతో ఇష్టపడుతుంది కదా! "నువ్వు ఎవరో కూడా నాకు చెప్పకుండా ఎలా వెళ్ళిపోతావు" అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. దానికి ఆ అబ్బాయి, "మీ నానమ్మని అడుగు. నేను ఎవరో మీ నానమ్మకి ఖచ్చితంగా తెలుసు. అండ్ తను నన్ను గుర్తుపడుతుంది కూడా" అని చెప్పి అంటూ ఉంటాడు. అంతలోకే వెనుకగుండా నానమ్మ, అతనికి దూరంగా వచ్చేసేయమ్మా. అతను ఎవరో కాదు. ఆ రూపం మార్చుకునే పాము అతనే" అని చెప్పేసి అంటుంది. వెనక్కి తిరిగి చూడడంతోటి నానమ్మ భయంగా అక్కడే నుంచొని చూస్తూ ఉంటుంది. అంతలోకి ఉన్నట్టుండి ఒక వెలుగులాగా నాకు అనిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ అబ్బాయి కాస్త ఒక అందమైన నాగ రూపంలో ఉంటాడు. తనైతే నేరుగా నానమ్మ దగ్గరికి వెళ్ళేసేసి, "ధన్యవాదములు. మీరు నాకు ఎంతో హెల్ప్ చేశారు. అంతకుముందు మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా మాకు సహాయమే చేశారు. కానీ నా రాణి చనిపోతుంటే మీరు అలా చూస్తూనే ఉన్నారు కదా! ఆ శిక్ష మీ అబ్బాయికైతే పడింది. కానీ మీ మనవరాలు చాలా మంచి అమ్మాయి. గుణంలో ఎంతో మంచిది. నా రాణి ఎలా ఉంటుందో అంతే ఉండేది. నేను వచ్చిన పని అయితే అయిపోయింది. మీరు మంచిగా చల్లగా ఉండండి" అని చెప్పేసి తనైతే పాము రూపంలో మారి అక్కడి నుంచి గబగబా అయితే వెళ్ళిపోతాడు. అది అంతా చూస్తున్న పార్వతికి ఒక్కసారిగా షాక్. అసలు ఏం జరుగుతుందా అనేది కూడా తనకి అర్థమవ్వదు. అంటే ఇప్పటిదాకా నా ఇంటికి వచ్చింది, ఎప్పుడూ కూడా నా పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉండేది ఒక పామా అని చెప్పి షాక్ అయిపోతుంది. నేను ఒక పాముని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. తనైతే వెళ్ళిపోయాడు కదా అందుకని చెప్పేసి. ఇక అప్పుడు నానమ్మ అక్కడికి వచ్చేసేసి, "నువ్వేమి బాధపడకమ్మా, తన పని అయిపోయింది. తనైతే వెళ్ళిపోయాడు. కానీ ఒక్కటే భయంగా ఉంది. తనైతే తన పగ తీర్చుకున్నాడు. రేపు ఆ జమీందారు బంగ్లాలో ఏమేం హాహాకారాలు ఉంటాయో నాకైతే చాలా భయంగా ఉంది. అండ్ అది అంతా కూడా ఆ నింద మన మీదే తోసేస్తారు. మనం రేపు ఇక్కడి నుంచి వేరే గ్రామానికి వెళ్ళిపోదాం" అని చెప్పడంతోటి, "ఓకే నానమ్మ" అని చెప్పేసి పార్వతి కూడా ఇక సామాన్లు అన్నీ కూడా సర్దుతూ ఉంటుందన్నమాట. అలా సర్దుతూ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఈ అబ్బాయి ఒక గ్లాస్‌లో పాలు తాగుతూ ఉండేవాడు కదా! అందులో ఒక మెరుస్తూ ఉన్న వస్తువైతే కనిపిస్తుంది. "నానమ్మ ఇదేంటో చూడు" అని పార్వతి అడగడంతోటి చూస్తుంది నానమ్మ. "ఇదైతే వజ్రం కదా! అతనే మనకి ఇది ఇచ్చి వెళ్ళుంటాడు" అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక పొద్దున్నేనే విషయం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. జమీందారిని ఏదో ఒక విషపు సర్పం కాటేసింది. అప్పటికప్పుడే చనిపోయాడు అని చెప్పేసి. ఈ విషయం తెలుసుకున్న పార్వతి నానమ్మ గబగబా అక్కడి నుంచి అయితే వేరే గ్రామానికి వెళ్ళిపోతారు. ఆ వజ్రం సహాయంతోటి మన పార్వతి ఒక పెద్ద పూల దుకాణాన్ని అయితే స్టార్ట్ చేస్తుంది. నానమ్మకి కూడా వైద్యం చేయించి తనకి చక్కగా ఆరోగ్యాన్ని అయితే అందిస్తుంది. కానీ ఎప్పుడూ కూడా తనైతే తన మనసులో అలా ఉండిపోతాడు.
పార్వతికి తను ఎప్పుడూ కూడా గుర్తుకు వస్తూనే ఉంటాడు. ఆ 2, 3 రోజులైనా కానీ వాళ్ళ ఇద్దరూ కూడా స్పెండ్ చేసిన టైంని పార్వతి గుర్తు చేసుకుంటూ, తనని తలుచుకుంటూ ఉంటుంది. ఎప్పుడూ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తన వల్లే కదా వాళ్ళు ఈ సిట్యుయేషన్‌లో ఉన్నారు. లేకపోతే పూటకి కూడా గతి లేని స్థితిలో ఉన్నారు కదా! ఎప్పుడూ కూడా తనని తలుచుకుంటూ అలా కాలాన్ని అయితే గడుపుతూ ఉంటుంది పార్వతి. ఇక్కడితో ఈ స్టోరీ అయితే అయిపోయింది. ఈ స్టోరీ మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అస్.